ఎస్ మనతో పాటుగా నాగన్న సర్వేకి సంబంధించినటువంటి ఈ చైర్మన్ ఉన్నారు. అన్న ఎట్లా అనిపిస్తూ ఉంది? 2 రౌండ్లు 3 రౌండ్లు ఇప్పటికే పూర్తవుతూ ఉన్నాయి. మీరు చెప్తున్నటువంటి మాటలకి, ఎగ్జిట్ పోల్లో మీరు చెప్పినటువంటి మాటలకి ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ మొత్తం కనబడతా ఉందా? 100% అలాగే ఉంది. యాక్చువల్గా మేము షేక్పేట టైట్ ఇచ్చాం. నేను షేక్పేట ఇచ్చింది నవీన్ యాదవ్కు 46.36, అలాగే మన బీఆర్ఎస్ మాగండి సునీతకు 43.66. సో 1-2% డిఫరెంట్ అంతే. బీజేపీకి ఇచ్చిన ఓన్లీ 9% మాత్రమే ఇచ్చాము మేము. సో షేక్పేట మీకు అలాగే ఉంది. మాకు తెలుసు ఆల్రెడీ టైట్ ఉన్నట్టు. నెక్స్ట్ రహమత్ నగర్ బీట మీకు కొద్దిగా 42% బీఆర్ఎస్ ఉంటుంది, 48% నీకు కాంగ్రెస్ ఉంటుంది, 7% మాత్రమే బీజేపీ ఉంటుంది. నెక్స్ట్ ఎర్రగడ్డ బీట 43% కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఉంటే 47% ఎర్రగడ్డ మీద టైటే ఉంటుంది కొద్దిగా. ఓకేనా. నెక్స్ట్ బోరబండ 40% కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఉంటే 50% ఉంటుంది బోరబండ. హైయెస్ట్ మెజార్టీ ఇస్తుంది బోరబండ. హైయెస్ట్ మెజార్టీ రహమత్ నగర్, అలాగే ఇంకోటి బోరబండ, ఇంకోటి యూసుఫ్ కూడా. ఈ 3 పర్టికులర్ డివిజన్స్ మొత్తం అన్ని హై మెజార్టీ ఇస్తాయి. ఆల్రెడీ మాకు తెలుసు షేక్పేట టైట్ ఉన్నట్టు మాకు తెలుసు ముందే ఆల్రెడీ. ఓకే, మీరు వెంగళరావు నగర్కి సంబంధించి చెప్పాలనుకుంటే వెంగళరావు నగర్లో ఎవరికి ఎడ్జ్ రాబోతుంది అనుకుంటున్నారు? వెంగళరావు నగర్లో బిట్ట మీకు టైటే ఉంటుంది. ఓన్లీ ఫర్ 3%. ఇప్పుడు ఎలా ఉందో ఫస్ట్ షేక్పేట ఎలా ఉందో అలాగే వస్తుంది వెంగళరావు నగర్. కాంగ్రెస్కి ఎడ్జ్ వస్తుంది. ఓవరాల్గా ఈ మొత్తం సినారియోలో బీఆర్ఎస్కి ఎడ్జ్ వచ్చేటువంటి ఏమైనా అన్ని డివిజన్స్ బీఆర్ఎస్కి వస్తాయి. ఏ డివిజన్ అన్ని డివిజన్ కాంగ్రెస్కే వస్తాయి. బీఆర్ఎస్ ఎక్కువ డివిజన్లో కూడా ఎక్కువ రాదు. నాకు తెలిసిన రిపోర్ట్ చేసిన కాబట్టి. ఫైనల్ రిపోర్ట్ ఎలా ఉండదు? అక్టోబర్ 30కే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లీడ్కి వచ్చింది. ఆల్రెడీ అక్టోబర్ 30 నుంచి మార్కెట్లో ఎన్నో సర్వేలు వచ్చినాయి కానీ నాకు తెలుసు ఆల్రెడీ కాబట్టి అక్టోబర్ 30కే ఆల్రెడీ మార్కెట్లోకి కాంగ్రెస్ లీడ్ అయిపోయింది. ఆల్రెడీ 6 to 7% పక్కా వస్తుంది కాంగ్రెస్. అప్రాక్సిమేట్లీ 10 నుంచి 12,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారంటారు. ఎస్, మనకు ఉన్నటువంటి ఇప్పటి వరకు అయితే షేక్పేట్కి సంబంధించి అలాగే ఎర్రగడ్డలో కొన్ని డివిజన్లు అయితే కౌంటింగ్ పూర్తయింది. ఓవరాల్గా మేము చెప్పినటువంటి సర్వే రిపోర్టే వస్తుందన్నటువంటి ఆశాభావాన్ని అయితే నాగన్న సర్వే వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.